దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి చెప్తున్నాము. ఇది పార్ట్ 1. తర్వాత ఎపిసోడ్ వచ్చి 94. అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒళ్ళు కూడా దీవెనలు తీసుకోండి. ఇది దీవెనలకు సంబంధించింది. అందరూ కూడా తెలియపరిచే దీవెనలు పొందండి. మహాబబులోను కూలిపోయినని ఉన్నది. మహాబబులోను, బబులోన్ అనగా భాషలో తారుమారైన ప్రదేశం. బబులోన్ అనగా దెయ్యమునకు నివాస స్థలము. బబులోన్ అనగా అక్కడ విగ్రహాలు ఎక్కువ ఉన్నారు గనక అక్కడ ఈ దెయ్యాలకి నివాస స్థలము. జనులు అంతక్రీస్తును ఎంబడించిన స్థలము. జనులందరూ కూడా అంతక్రీస్తు దేవుడని అతను నమ్మి ప్రజలందరూ కూడా అతని ఎంబడించిన స్థలము బబులోన్ అనగా. అది అనేక విధములైన దెయ్యములు ఉన్న స్థలము. దెయ్యములు అంటే ఒక రకం కాదు, పిశాచులు శాతకులు ఇవన్నీ కూడా అక్కడ కలిగిన ఆ దేశము. అనేక పవిత్ర కార్యములు జరిగించిన స్థలమునై ఉన్నది. అనేక అపవిత్ర కార్యములు జరిగించిన స్థలమై ఉన్నది. అపవిత్రమైన, అసహ్యమైన అనగా కేవలము నిషేధించబడిన పక్షులతోనూ నిషేధించబడింది. అక్కడ దేవుడితోని అది నిషేధించబడి పక్షులతోనూ మనుషులతోనూ అట్టి స్థలం ఉండును. ఆ దేవుని నమ్ముకోలేని వాళ్ళు పశువులు ఏ రూపంగా అయితే ప్రవర్తిస్తున్నాయో తెలిసి తెలియక, అలాగే పక్షులు అయితే తెలిసి తెలియక ప్రవర్తన, కానీ మనుషులు తెలిసిండి కూడా పాపములో పడిపోయి పాపరహితము నుండి ఉన్న దేశము. భూజనులోని అనేకులు మోహద్రేయముతో కూడిన దాన్ని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేరి. ఆ దేశం ఇంకా ఎంత దరిద్రం అంటే మహోద్రేయముతో అంటే కోపంతో, తర్వాత రోషంతో రకరకాలుగా చిందులు వేస్తూ కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి, వ్యభిచారించటానికి మద్యము త్రాగి పడిపోయేది. అక్కడ ఆ చిన్నులు ఉన్న ఆ బబులోను తాగి పడిపోయే దేశం అది. తప్పుడు బోధలు విన్నందువల్ల ఆ రోజుల్లోనే తప్పుడు బోధలు ఉన్నాయి, ఈ రోజులు కూడా తప్పుడు బోధలు ఉన్నాయి. ఏహ్యమైన కార్యములు జరిగించి, ఏహ్యమైన కార్యములు దేవునికి ఇష్టము లేనిది, సాతానికి ఇష్టం ఉన్న కార్యములు జరిగించి మతిల్లిన వారు ఉన్నారు. దేవుడంటే లెక్క లేకుండా తాకి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక తప్పుడు బోధలు విన్నవారు, తప్పుడు బోధలు చెప్పిన వాళ్ళకే కాకుండా శిక్ష, విన్నవాళ్ళు కూడా శిక్షే. మరి ఏది కరెక్టు, ఏది అబద్ధము? నేను ఇప్పుడు దాదాపు లేదంటే 74 ఎపిసోడ్లో చెప్పాను. అన్ని ఎపిసోడ్లు కొద్దిగా ఎంచుమించులని చెప్పుకుంటానే వస్తున్నాను. అందరి కరెక్ట్ బోధ అని ఎవరి కాళ్ళే కరెక్ట్ బోధ అంటారు. దానికి గుర్తించేది ఎలా? దానికి నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, అది మంచి బోధ కాదా అన్నది దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగిన తర్వాత అది మంచి బోధ సంఘములో ఉన్న జనానికి నచ్చటం కాదు, మనం బోధ చేస్తే దేవుడికి నచ్చాలి. ఆ దేవుడికి నచ్చిన తర్వాత దినవృత్తాంతంలో 21వ దినవృత్తాంతంలో 21:9 అధ్యాయం ఉన్నట్టు గాద వెళ్ళి దావీదుకి చెప్పాడు. అలాగా ప్రదర్శకులు సంఘములు అక్కడక్కడ అన్ని చోట్ల కూడా ఉండాలి. బోధకులు కూడా దేవునికిను సంఘ ప్రజలకే రాయబారిదిగా ఉండాలి. అప్పుడే నీ బోధ కరెక్ట్ కాదా అన్నది తెలుసుద్ది. అంతేగాని నీకు నువ్వు డిసైడ్ చేస్తే అది తెలియదు. నీవు జనాలు ఉన్నారు ఇదే మాకు గుర్తంటే తప్పుడు బోధే. నువ్వు దేవునితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు అది మతిలిన వారును తప్పుడు బోధలు విన్నందువల్ల అన్న పాయింట్ అక్కడ క్లియర్ అవుతుంది. కనుక తప్పుడు బోధలు వినరాదు. ఒకవేళ బోధకుడిలో ఆ శక్తి లేకపోయినా కూడా దర్శకులు సంఘంలో కూడా ఏర్పడాలి.
గాదా సంఘంలోనే ఏర్పడ్డారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో. నేటి దినాల్లో భక్తి కొరకు భక్తిని అవలంబించువారు ఉన్నారు. నేటి దినాల్లోని భుక్తి కొరకు అంటే ఆహారం కొరకు, తిండి కొరకు, పని పాటు లేకుండా దేవుడు చెప్పినా చెప్పపోయినా బైబిల్ తీసుకుని 4 అక్షరాలు నేర్చుకుని బోధించటానికి మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పకపోతే బోధ చేయకూడదు, వెళ్ళకూడదు. అందుకు అది కూడా తప్పుడు బోధే. భక్తిని అవలంబించువారు ఉన్నారు. భుక్తి కొరకు భక్తిని అవలంబించువారు ఉన్నారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనములో, నా ప్రజలారా మీరు దాన్ని పాపములో పాలువారు కాకున్నట్లు, నా ప్రజలారా, ఇక్కడ నా ప్రజలారా అంటున్నారు. నా ప్రజలారా అందులోనే పాలు పంచుకోకండి, పాపరహితులు అవ్వకండి అని వివరంగా ప్రభు చెబుతున్నారు. ఏ బోధకుడు ఎలాంటి వాడు, అందులో పాలు పంచుకోవాలో లేదో అది మానవులకి తెలియలేని ఉద్దేశం ఒకటే, అది దేవుడు చెప్పాలి. నేను ఆ మందిరంలో ఉన్నాను, ఆ బోధకుడిలో నా పరిశుద్ధాత్మ ఉన్నాను అని చెప్పాలి. అది చెప్పితేనే దేవుని సంఘము, దేవుని బోధ, లేకుంటే దుర్బోధ, తప్పుడు బోధ అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం వివరంగా బోధిస్తుంది. దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రవర్తించుకుంటున్నట్టు దాన్ని విడిచిరండి. అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే దేవుడిని అడగాలి. అది అలాంటిది అయితే అది ఎంత ఉన్నతమైనా కూడా అది విడిచి ఉన్నతమైన స్థితిలోని దేవుని స్థితిలోనికి వచ్చేయాలి. ఆదాము నుండి అబ్రహాం వరకు మిశ్రమ జనము, ఆదాము నుంచి అబ్రహాం వరకు మిశ్రమ జనము అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని క్యాస్టులు, అన్ని గోత్రాలు కలిసిన మతమే మిశ్రమ మతం. అబ్రహాము నుండి వెన్నిక జనము వచ్చును. ఈ అబ్రహాము వీళ్ళకి మిశ్రమ జనం కాకుండా అబ్రహాము సంతానాన్ని, అబ్రహాము గోత్రాన్ని మనం తీసుకుంటే నా మాట వింటారని దేవుడు ఆశపడి అది డివైడింగ్ చేశారు. డివైడింగ్ చేసి అబ్రహాం సంతానమైన యూదుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఇశ్రాయేలీయులని అందురు. యూదుల్ని ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టారు. వారినే నా ప్రజలారా అని దేవుడు పిలిచాను. వీళ్ళ వరకే నా దేవుడు, ఎందుకంటే వీళ్ళే ప్రార్థిస్తున్నారు, వీళ్ళే స్తుతిస్తున్నారు, వీళ్ళే నా బిడ్డలు, మిగిలిన వాళ్ళైతే నాకు సంబంధం లేదు అని ప్రభు క్లియర్గా చెప్పారు. యూదులైన వారిని ఇప్పుడు అందరినీ నా ప్రజలారా అని పిలుచుచున్నాడు. యూదులు అందరినీ అంటే ఆ మతం ఈ మతం ఇప్పుడైతే దేవుడు నా ప్రజలారా అని దేవుడు పిలిచారు. యూదులైన వారిని ఇప్పుడు అందరినీ నా ప్రజలారా అని పిలుచుచున్నాడు. అప్పుడైతే అబ్రహాం సంతానం యూదులే పిలిచారు, కానీ ఇప్పుడు అందరినీ పిలుస్తున్నాడు ప్రభు. ఇది దేవుని ప్రేమ. దేవుడు ఎప్పుడైతే శిలువ మీద మరణించి అతని రక్తాన్ని చిందించాడో, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఉన్న అడ్డతెర ఎప్పటికైతే చిరిగిపోయిందో అందరూ కూడా నా బిడ్డలే, రండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి అని ప్రభు పిలుచుతున్నారు. అవిశ్వాసులపై కనికరం ఉంది, ప్రభు నా ప్రజలారా అని అంటున్నారు. అవిశ్వాసులు, దేవుని నమ్మి నమ్మలేని వాళ్ళు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. ప్రభు ప్రేమ కలిగి మీరు కూడా నా ప్రజలారా అంటే గొర్రెలు కానివి మేకలు, గొర్రెలు మేకలు కూడా నా దొడ్డులోకే రండి అని ప్రభు పిలుస్తున్నారు. మీరు దాని పాపంలో పాలువారు కాకుండాన్నట్లు, ఎందులోని విగ్రహారాధనలోని, తర్వాత దేవునికి సొత్తు కానీ దేవునికి ఇష్టం కానీ పని చేసిన వాళ్ళకి దేవుడికి ఇష్టము లేదు కాకుండాన్నట్లు, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తించకుండాన్నట్లు ఆ రూపంగా చేస్తే తెగుళ్ళు వస్తాయి. 100 సంవత్సరాలుగా ఒక్కసారి వస్తుంది. మొన్న ఏమొచ్చింది? 21లో కరోనా వచ్చింది. దానికి 100 సంవత్సరాలు వెనకపోతే కలరా వచ్చింది. దానికి ముందు ఇంకొక 100 సంవత్సరాలు పోతే ఇంకొక జబ్బు, రకరకాల జబ్బులు ఖచ్చితంగా వచ్చి దేవుని మాటని ధిక్కరించే ఎవరినైనా సరే దేవుడు తుడిచిపెట్టి లోకంలోని నీతిమంతులకి స్థానం ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా తెలుసుకోలేకపోతున్నారు.
దాన్ని విడిచి రండి. అబ్రహామును విశ్వాసమునకు జనకునిగా ఏర్పరిచాను. వీరే ఏర్పాటు జనం. అబ్రాహాము సంతాన్ని జనకునిగా, దేవుని సొంత బిడ్డలుగా అతనిని నియమించాడు కాబట్టి ఆ యూదులే దేవుని బిడ్డలు. అప్పట్లో ప్రభు పిలిచెను. ఆ కేకతో వారు ఎన్నిక జనంగా రావలసింది కానీ వారి హృదయము కఠినమును బట్టి రాలేకపోయిరి. దేవుడు పిలిచాడు, రండి అని ఘోషించి పిలిచారు. కానీ ఎవరు కూడా అడిగేసి దేవుళ్ళు రాలేకపోయారు. ఇది గొప్ప పిలుపు. ప్రభు అంత విధాలుగా పిలిస్తే దేవుని లెక్క చేయలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈ లోకము నడుస్తుంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనములో దాని పాపములో ఆకాశమును అంటుచున్నవి. వీళ్ళు చేసే పాపాలు ఆకాశాన్ని అంటుచున్నాయి. యేసు ప్రభుని యూదులు రోమన్ వాళ్ళతో సంపించారు. ఈ సంపించిన విధానం చూస్తే యేసు ప్రభు మరణించి మళ్ళా తిరిగి లేచారు. అయితే మరణించిన వెంటనే ఈ యూదుల పాపము 100% అవ్వలేదు. ఇప్పుడు ఆకాశం అంటుకుపోయి ఈ లోకంలో ఉన్న పాపాలు అప్పుడు 50% అయింది. కానీ ఆ తర్వాత ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తల్ని సంపించారు. భార్యల్ని, పిల్లల్ని సంపించారు. కనుక అదొక 50%, ఇదొక 50%, 100% జరిగి క్రీస్తు శకం 70 సంవత్సరంలో 60 లక్షల మందిని ఊతకోత కోశారు. అయినా వెనకాల చరిత్ర ఎవరికి అర్థం అవ్వడం లేదు. అప్పుడు ఎవరో ఆపలేకపోయారు. ఎందుకని ఇలా జరుగుతుంది తెలుసు, బైబిల్ చెబుతుంది, అక్కడ ప్రజలు చెబుతున్నారు. అయినా కూడా దేవుని ఉగ్రత ఇది అని అనుకోవడం లేదు. ఆ తర్వాత అసలు దేవుడు ఎవరు ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదు. కొంతమంది అయితే దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఈ పాపాలను ఆకాశం అంటుకున్నంత నేరము చేసిన ఈ ప్రజల్ని దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. గనక ఇప్పుడు ఏమిటి రావాలి? రాకడ రావాలి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వచ్చినట్టు ఇప్పుడు ఇంకా ఘోరమైన రాకడ అనేది వస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ వారి పాపంలో ఆకాశమును అంటుకొనెను. సొదొమ అనే పాపము ఆకాశకు అంటుకున్న తర్వాత మరి లోతు భార్య నిర్లక్ష్యం చేసి తొడుగు చేస్తుంది అక్కడ. ఎందుకంటే అల్లుళ్ళు వస్తారేమో, కుమారులు వస్తారేమో, వాళ్ళను కూడా తీసుకెళ్దామని చేస్తుంటే దేవుని కోపము ఆకాశము అంటుకొని అతని కోపము ఉగ్రత నిలబడలేక వెంటనే దేవదూతల్ని పంపించేసి వాళ్ళని బయటికి తోసేయి, నాకు కోపం ఆగట్లేదు అని ముందు అగ్ని కుమ్మరింపజేసి ఈ రాళ్ళు గుట్టలు కాలట్లేదని తెల్ల గంధకాన్ని కూడా కుమ్మరించి మొత్తం పతనం చేశాడు. అయినా కూడా ప్రజలు నమ్మడం లేదు. మన పాపాలన్నీ ఆకాశమునకు వెళ్ళి ఫలాని వారు పాపము చేసినారు అని ఆకాశానికి అంటుకునే స్థితి మనకు రావాలి. చిన్న తప్పు చేసినంత మాత్రంలో దేవుడు గనక మహోన్నతుడు గనక సర్వశక్తి కలిగిన దేవుడు గనక ఓర్చి ఇంకనే మారతారని చూశారు. రేపు రాకడ కాలంలో కూడా 7 పాత్రలు, ఒక పాత్ర కుమ్మరించినప్పుడు ఒక ఇబ్బంది, అలాగా 1, 2 అలా 7 పాత్రలు, లాస్ట్ పాత్రలో కూడా పెద్ద ఇబ్బందులు జరిగితే అప్పుడన్నా జనము మారతారేమో అని ప్రభు చూస్తూ మారిన వాళ్ళని మారినట్టు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే రోజు అంటూ వస్తుంది. ఎప్పుడు తీర్పు తీర్చేద్దామని అన్నట్లుగా అవి వెళ్ళును. ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది? ఈ తీర్పు వస్తే 1000 ఏళ్ల పరిపాలన అయినప్పుడు తీర్పు. ఆ తీర్పు కోసం మరి సృష్టి, పంచభూతాలు సృష్టి తర్వాత మరి పరిశుద్ధులు, దేవదూతలు ఇవన్నీ కూడా మరి ఎదురు చూస్తున్నారు. హేబేలు రక్తము నేల నుండి దేవుని వద్ద మొరపెట్టినది. హేబేలు రక్తం, హేబేలుని చంపేశాడు కయ్యూను. ఇంటికి వెళ్ళాడు, ఈ తమ్ముడు కనపడతలేదన్నాడు, నా కాపలా పెట్టావా అన్నాడు. అతని రక్తము కారుతుంది. దేవుడు అడిగాడు, కయ్యూను హేబేలు ఏడు అన్నాడు.
నాకేం తెలియదు అన్నాడు. రానే చూపిస్తా అని తీసుకెళ్ళిన తర్వాత తన రక్తం నేల మీద ఉంది. ఆ నేలలో నుంచి అరుస్తున్నాడు. వినబడినయా నీకు అరుపు నీకు వినబడలేక చేశాను కదా. అయితే నాకు తెలియదు మరి ఎవరు చంపారు, నువ్వే చంపారు అని ఇక్కడ యెహెజకేలు చెప్తున్నాడు కదా అన్నప్పుడు దేవునికి సమాధానం చెప్పకుండా పరారైపోయాడు ఇంకో దేశానికి. ఆదికాండము 14:10. ఆ రక్తము తీర్పు తీర్చమని దేవుని సన్నిధానమున మొరపెట్టాను. హేబేల రక్తము నాకు తీర్పు తీర్చండి, నన్ను మా అన్నయ్య చంపేశాడు, అన్యాయంగా చంపేశాడు, అక్రమంగా చంపేశాడు, నేను మా అన్నయ్యని ఏ ఘోరాన్ని నేను చేయలేదే, నాకు తీర్పు లేదా అని ఆ రక్తము అక్కడ ఘోషిస్తుంది. ప్రతివారి పాపము సాక్షార్థముగా ఆకాశమునకు వెళ్ళును. ప్రతివాని వారి రక్తము ఆకాశం పాపానికి అంటుకున్నాయి. హేబేలు రక్తము పాపము ఆకాశానికి అంటుకున్నది గనక దేవుడు తండ్రి దిగువచ్చి కయ్యూను ఎవరు చంపారని అడగటానికి కూడా కారణం. మనం చేసిన పాపములు దేవుని దగ్గరికి వెళ్ళి శిక్షించమని కోరును. భూలోకం మీద ఎవరైతే పాపం చేశారో బహు ఆనందిస్తారు, బహు తాగుతారు, బహు తింటారు, బహుగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. కానీ ఈ లోకాన్ని విడిచి పరలోకముని వెళ్ళిన తర్వాత ఆనందంగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసు అంగీకరించదు. ఎందుకంటే తప్పు చేశాడు గనక. అప్పుడు దేవుని పాదాల మీద పడి నేను తప్పు చేసింది నిజమే, ఒకడు ఒప్పుకోకపోతే నీకు తెలుసు గనుక నాకు శిక్షణ విధించు, నా శిక్షణ విధించు అని అతను కోరుకుంటాడు. అతని శిక్ష పాతాళలోకమే. భూలోకమందు ఉన్న మన దగ్గర దేవుని దూతలు ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్న మన దగ్గర దేవుని దూతలు ఉన్నారు. తర్వాత సాతానుకు సంబంధించిన దూతలు కూడా ఉన్నారు. ఈ దేవుని దూతలు మనం రోడ్రంట ఉదాహరణకి వెళ్ళినప్పుడు ఏలారో ఏ బస్సో మనల్ని అటాక్ చేస్తుంది అనే సంగతి ముందుగా దేవదూతకు తెలుసు కనుక ఈ దేవదూత పరలోకములో ఉన్న మనిషి పోలిన దేవదూతకి రిపోర్టు పంపించిన ఎడల ఆ రిపోర్టు అతన్ని తీసుకొని వెంటనే ఆ మనిషి మన మనిషి తప్పించు అన్నప్పుడు కొంచెంగా ఒక అంగుళం వాతావరణం మీద తప్పిస్తారు. అయ్యో ఈ రోజున మరణించేవాడని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది మళ్ళీ ఇంకొకసారి అంటారు ఇతను ఎన్ని సాయసులు ఇచ్చినా మార్పు రాలేదు, అందుకని ఇతను మనకు మార్పు రాడు అని అన్నప్పుడు ఆ దేవదూత వదిలేస్తుంది. వదిలేసి వెంటనే సాతానుకు సంబంధించిన సైతాన్లు ఏం చేస్తాయంటే అది తప్పించుకుందారన్నా కూడా తీసుకొచ్చి ఆ వాహనం కింద తోసేస్తారు. ఇది వాళ్ళు రాసుకొని వెళతారు. భూలోకమందు ఉన్న మన దగ్గర దేవుని దూతలు ఉన్నారు. మనము మాట్లాడుకునుచున్న ప్రతి మాట దేవదూతలైన వారు రికార్డు చేయొద్దురు. ఎవరికి లేరు, నేనే ఉన్నాను, నాకు తప్ప ఎవరికి తెలియదు, ఇక్కడ సీక్రెట్గా ఉన్నాను అని అనుకుంటున్నారేమో దేవుని బిడలారా, దేవుని కాని బిడలారా. కానీ మన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు దేవుని దగ్గర దేవునితో ఉంటే దేవుని దేవదూతలు వచ్చి రికార్డు చేస్తాయి. నువ్వు సాతాను క్రియలో ఉండి సాతాను తలంపులో ఉంటే సాతాను వచ్చి క్రియలు నిన్ను మరి రికార్డు చేస్తూ ఉన్నాయి. 20 ఏళ్ల క్రిందట కొండ మీద ప్రభు చేసిన ప్రసంగము ఇప్పుడు గాలిలో నుండి యంత్రముల ద్వారా ఆకర్షించుటకు పరిశోధనలు జరిగించుచున్నారు. ఇప్పుడు గాలిలో నుండి యంత్రములు ప్రభు ఈ లోకంలో ఎంతో ప్రసంగాలు చేశాడు. అన్ని ప్రసంగాలు ప్రభు చేసిన ప్రసంగం, 12 మంది శిష్యులు చేసిన ప్రసంగం పుస్తకాల్లో చాలా ఎక్కలేదని యోహాను గ్రంథం క్లియర్గా చెబుతుంది. ఈ ప్రసంగాలన్నీ కూడా యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు 7 మాటలు మరణించక ముందు చెప్పిన 7 మాటలు, ప్రభు చెప్పిన మాటలు కూడా ఈ గాలిలోని అలా సంచరిస్తూనే ఉన్నాయి. అవి సంగీట్లు వాటిని లాగాలని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చూస్తూనే ఉన్నారు. ఆనాడు యేసు ప్రభు ఏమి చెప్పినో ఆ చెప్పిన మాట చెప్పినట్లుగానే రికార్డు చెయ్యి ప్రయత్నములు జరుగుతున్నాయి. యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా రికార్డు చేసి ప్రజలకు వినిపించాలని చాలా డబ్బు రద్దు చేసి ఈ గాలిలో ఉన్న మాటలు లాగుతాకి ట్రై చేస్తూనే ఉన్నారు. బైబిల్ను బయటికి తీసిన భక్తుడైన మార్టిన్ లూథరన్ గారు మాట్లాడిన మాటలు
ఆ స్వరములోనే రికార్డు చేయుటకు ప్రయత్నం చూస్తున్నారు మార్టిన్ లూథర్ గారు. ఈ మార్టిన్ లూథర్ గారు రాకముందు గుస్సు లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రవక్తలు దేవుడిచ్చిన బైబుల్ లూథరన్ మిషన్ ఆర్సిఎం మిషన్లో అలాగే దాచిపెట్టినప్పుడు అది వాళ్ళకే అంకితమని వాళ్ళు దాచుకున్న తర్వాత మరి గుస్సు వీళ్ళందరూ కూడా బయటకు తీసినప్పుడు వాళ్ళు గడ్డిలో పెట్టి తగల పెట్టారు ఆర్సిఎం వాళ్ళు. మరి పెట్టిన తర్వాత మార్టిన్ లూథర్ కూడా రాసిన తర్వాత మరి అది చాలా చరిత్రది. ఆ చరిత్ర ఎపిసోడ్ వెనకాల్లో ఇచ్చాము, అన్నీ మీరు సీరియల్గా చూస్తే వివరంగా అర్థమవుతుంది. మరి మార్టిన్ లూథర్ గారు కూడా అలాగే సంపాలని ప్లాన్ వేసిన తర్వాత మార్టిన్ లూథర్ గారు బోధ ప్రజల్లోని ఎలుకడు ఎక్కువయ్యింది గనుక అప్పుడు అతను చంపితే ప్రజలు మనం ఊరుకోరని మార్టిన్ లూథర్ గారిని వదిలేశారు. వదిలేసినా కూడా మార్టిన్ లూథర్ గారు రాసిన బైబుళ్ళు రాత్రిపూట వెళ్ళినప్పుడు తాళాలు ఇడిపోవటం, లోనికి వెళ్ళటం, రాయటం, లైబ్రరీలో రాయటం, ఇవన్నీ కూడా అతను రికార్డ్ అయినప్పుడు ఆ రికార్డు తీసుకెళ్ళి ఆ పోపులకు ఉన్న ఆ గుళ్ళో ఆర్సిఎం ఉన్న అధికారులకు ఇస్తే అది కూడా కాల్చేశారు. చాలా బాధకరమైన విషయం. అందుకు మరి కాల్చేసినా కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి భార్య చెప్పబెట్టి అతని జ్ఞానంతో బైబిల్ మొత్తం అంతా రాసి విడుదల చేశారు. 1885 భాషల్లో మరి విడుదల చేశారు మార్టిన్ లూథర్ గారు రాసిన ఒక బైబిల్కి. ప్రకటన గ్రంథం 18:6 అది కలిపిన పాతలో దాని కొరకు 200గా కలిపి పెట్టండి. అది కలిపిన పాతలో దాని కొరకు 200గా కలిపి పెట్టండి. పాతలో విషము కలుపుటే కాదు, పాపమును కూడా కలిపి ఇవ్వండి. పాపాన్ని కూడా కలిపి ఇవ్వండి, విషయమే కాదు. మరి ఆ రోజున ఇంత బైబుల్ బాధకరి మరణానికి తెగించి కూడా బయటికి పంపించిన పవిత్రమైన గ్రంథం. ఈ పవిత్ర గ్రంథం ఈ రోజున అపవిత్ర గ్రంథం అంటున్నారు. ఎంతవరకు తెలుసు బైబిల్లో ఉన్న విషయాలు? తెలియగా సాతాను మాట్లాడించే మాటలు ఇవి. ఆవేశ్యకొని 100 సంవత్సరములు ప్రజలకు హాని చేసినది. కొన్ని సంవత్సరములు ప్రజలను హాని చేసినది. తిరిగి మీరు దానికి రెంటింపు హాని చేయుడి, దీనికి రెట్టింపుగా హాని చేయుడి అని చెప్పారు. మీరు ఏ కొలతలో కొలుతురో ఆ కొలతలోని మీకును కొలవబడునని మార్కు సువార్త 4:24 చెప్పిన ప్రకారంగా ఆదికాండంలో కూడా వివరంగా రాయబడి ఉన్నది. నేను రాణిగా కూర్చుండు దానను, ఎదవరాలను కాను, దుఃఖమును చూడను. నన్ను ఎవరు ఏమి చేయగలరు? నేను రాజభోగము అనుభవించుచున్నానని తనలో తాను అనుకొనిను. ఎవరనుకున్నారు? ఈ సైతాను అతని ఇష్టానుసార ప్రకారంగా ఆడనకుండా మొగానకుండా వాళ్ళు నన్ను ప్రవేశించి ఎక్కడ చూసినా అతను ప్రభు అయితే ఒక మనిషి తప్పుకుంటే గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి మందలో వదిలారు. ఇంకా తప్పుకుంటే మారుద్దాంలే చూడని అని కొంత సమయం ఇస్తారు. కానీ సాతాను అంత సమయం కాదు కదా, కొద్ది కూడా ఇవ్వడు. నువ్వు నన్ను వదిలేసి వచ్చావు, నీ కుటుంబరాన్ని చంపుతా, నిన్ను చంపుతా, నిన్ను లేపేస్తా, 24 గంటలు చంపుకుంటూ పోవడమే అది. సాతాను వెనకాల ఉన్న సైన్యమే చంపుకున్న పోవడమే, అంత తప్ప ఇంకా ఏ పని లేదు. నన్ను ఎవరు ఏమి చేయగలరు? నేను రాజభోగమును అనుభవించుతున్నాను తనలో తాను అనుకొనేను. ఎవరూ చేయక్కర్లేదు. రేపు పొద్దురికి రాకడ వచ్చిన తర్వాత ప్రభేసి చూస్తారు, నేను అగ్నిగుండంలో పడేస్తారు. నేటి దినాల్లో ఇలాంటి తలంపు కలిగిన వారు వేశ్యా సంఘమునకు చేరేవారే ఉన్నారు. ఇక్కడ క్లియర్గా చెప్తుంది వేశ్యా సంఘము అని. మరి నాది గొప్ప అంటే నాది గొప్ప అంటున్నారు. అసలు వేసే సంఘం ఏమిటో, సాతాను సంఘం ఏమిటో, సాతాను వేశ్యా ఒకటి, పరిశుద్ధమైన సంఘం ఏమిటో ఎప్పుడన్నా దేవుణ్ణి మీరు అడిగారా? దేవునితో సంభాషించారా? మీకు మీరే గొప్పదనుకుంటున్నారా? నాది నేనే గొప్పదనుకుంటున్నాను, కానీ నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మరి మీరే దేవుణ్ణి అడగాలి కదా. దేవుణ్ణి అడగకపోతే ఎలా తెలుసుద్ది ఎవరి దాడే గొప్ప అనుకుంటే? ఎదవరాలు వధువు సంఘమునకు వరుడైన క్రీస్తును
భర్త ఎలాగూ ఏర్పరచబడి ఉన్నారో వధూ సంగమునకు, వరుడైన వధూ సంఘము, పెళ్లి కుమార్తె సంఘము, మనమందరం పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి. అంతేగాని మరి ఈ వధూ సంఘంలో వేశ్య సంఘం అయితే అందులో రాదు, అది సాతానికే బలము. అందుకని నువ్వు మార్పు చెంది దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల అప్పుడు వధూ సంఘంగా ఉండి క్రీస్తు అన్న భర్త ఎలాగూ ఏర్పడబడి ఉన్నారో, ఇది తెలుగులోని అచ్చం తెలుగులోని చెప్పే మాట. పెళ్లి కుమారుడు యేసు ప్రభు, పెళ్లి కుమార్తె వధూ సంఘం కొంచెం మర్మం కలిగిన భాష ఇది. డైరెక్ట్ భాష ఏది? పెళ్లి కుమారుడు యేసు ప్రభు, పెళ్లి కుమార్తె స్త్రీ, వధూ సంఘం. అంటే స్త్రీయే కాదు, పురుషుడు స్త్రీ కూడా యేసు ప్రభుకి వధువు సంఘమే. ఇలా ఎళ్ళనే పల్లి చేసుకుంటాడు. అలాగే వేశ్య సంఘం కూడా భర్త తనకు కూడా ఉన్నట్టు చెప్పుకొనుచున్నది. వేశ్య సంఘం కూడా భర్త ఉన్నాడు. వీళ్ళకి సంఘము అంటున్నారు. ఈ సంఘం అంటే ఎవరి సంఘము? దేవునికి సంబంధించిన సంఘము. బైబిల్ తీసుకొని పాట పాడి వాక్యం చెప్పితే ఇది యేసు ప్రభు సంఘం అని అనుకుంటే పప్పులో అడిగేసినట్టే. దేవుని బిడ్డలారా, నా మాట నమ్మండి. నేను చెప్పేది నా మాటలు కాదు, దేవుడు చెప్పిన ప్రకటన గ్రంథం ఇది. మనిషికి గుండెకాయ ఎలాంటి అవసరమో ప్రకటన గ్రంథం కూడా ప్రపంచానికి అంత అవసరం. 65 పుస్తకాలు కూడా ప్రపంచం నలుమూలలు కూడా తిరుగుతున్నాయి. దానినే ఇంకా రుద్దుతున్నారు, దానిలో ఇంకా రుద్దుతున్నారు. నువ్వు ఇక్కడ చెప్పింది ఎక్కడో చోట చెప్పారు, ఎక్కడో చెప్పింది ఇంకో చోట చెప్తూనే ఉన్నారు. లేకుంటే నువ్వో నేనో ప్రపంచమంతా చెప్తూనే ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథం ప్రపంచానికి అందలేదు. దేవుని బిడలారా, ప్రకటన గ్రంథం ప్రపంచానికి అందించండి. ఎవరైతే ఈ మర్మాలు వచ్చో ఆ మర్మాలు, వివరాలు మొత్తం అన్నీ కూడా అందించండి. అందించిన తర్వాతే రాకడ సిద్ధమవుతుంది. ఆ దీవెనలు మీకు ఇస్తాడు దేవుడు. ఇవి అన్నీ సదుపాయములే, ఇవన్నీ కూడా సదుపాయములే. అసలు ప్రకటించడం కాదు, నేను ప్రకటించిన దాన్ని అంతమంది చూస్తున్నారు. ఎన్ని అబద్ధాలా నిజమా అర్థం అవ్వడం లేదు. గింటేస్తున్నారు చెల్లంతే. అది ఏమి చెప్తున్నాడా, ఏమి చెప్పట్లేదు ప్రభువా? ఇది చెప్పింది నిజమా అబద్ధమా? కావాలని ఇతను నాటకం ఆడుతున్నాడా, లేకుంటే నువ్వు చెప్పమనగానే చెప్తున్నాడా అని ఎవరన్నా అడిగి నాకు ఫోన్ చేస్తే ఆ అడ్రస్కి మీకు దేవునితో మాట్లాడి అది నిజమా అబద్ధమా అనేది మీకు తెలియపరచు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అంత కష్టపడి మీరు ప్రార్థన చేయలేరు కదా. దుఃఖము చూడను. ఈ లోకములో ఉన్న రాణి సుఖభోగములతో ఉండి నివాసము చేయును, దుఃఖము చూడదట. దుఃఖం అంటే ఏమిటి? దేవుని ప్రార్థించుట, దేవుని స్తుతించుట, ఎడతెగకుండా ప్రార్థన చేయుట, కన్నీటితో ప్రార్థన చేయుట. ఇది దుఃఖాన్ని చూడదట. చూడకుండా సుఖభోగములుండి నివాసము చేయును, ఆనందంతో ఈ లోకములో ఇష్టానుసార ప్రకారంగా చలామణి చేస్తూ విచ్చలివిడిగా విడిపోయి అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతానికి దగ్గరయ్యి ఈ లోకంలోని వేశ్యాల్లోకి వెళ్ళి బహు ఆనందిస్తున్నారు. అలాగే వేశ్య సంఘము కూడా తానును సుఖభోగములను అనుభవించగలదని అనుకొనెను. వేశ్య సంఘం కూడా సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ లోకంలో ఇది చాలు, బహుగా ఆనందిస్తున్నానని విర్రవీగుతున్నది. కానీ దానికి వ్యతిరేకంగా జరుగును. రేపొద్దున రాకడ కాలములు ఇవి వ్యతిరేకంగా ఖచ్చితంగా జరుగుతాయి. దానికి మరణమును, దుఃఖమును, కరువును కలుగును. మరణము, దుఃఖము, కరువు ఎన్ని కలుగుతాయి. ఈ ఆనందం అంతా పోతుంది. నువ్వు నిజమైన దేవుని పక్షాన ఉండగలిగితేనే ఆనందం ఉంటుంది, లేకుంటే ఆనందం లేదు. ఎందుకనగా దానికి తీర్పు ప్రభు బలిష్ఠుడు. ఈ వేశ్య బొత్తిగా అగ్నిలో నాశనమగును. ఈ వేశ్య దేవుని ఉగ్రత. 7 బోరలో బోర వేసినప్పుడు అగ్ని రగులుకున్నప్పుడు ఈ వేశ్య ఆ అగ్నిలో తల్లకిందులైపోయి కంప్లీట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో
భూరాజులు దాని బాధకు భయక్రాంతులగుదురు. ఈ భూరాజులు అక్కడ జరిగే సంఘటనకి భయభ్రాంతులవుదురు. ఒకటి వర్తకులు భయభ్రాంతులవుదురు, 2 రాజులు, 3 ప్రజలు, 3 తెగుళ్ళు వారు 7 సంవత్సరముల శ్రమలో ఉన్నారు. స్థిరంగా ఉన్నారు అనుకున్నారు. కానీ నిమిషంలో నాశనమగును గనక రోము కోటకొని ఏడ్చిరి, రొమ్ము కొట్టుకొని ఏడ్చిరి. అయ్యో, ఇంత గొప్ప ఆస్తి, ఇంత గొప్ప వాతావరణం కలిగిన మేమే ఈ రూపంగా ఒక్క క్షణంలోని ఇంత నాశనం ఎలాగయ్యాము అని వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు దగ్గరకు వస్తుంది. అందుకని దేవుని బిడలారా, ప్రకటన గ్రంథం వినండి. నేను ఎంత ఘోషించి చెప్పినా మీరు వినడం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడన్నా మార్పు రండి, దేవుణ్ణి యేసు ప్రభుని తెలుసుకోండి. యెహో తండ్రి నమ్మకమైన దేవుడని, యేసు ప్రభు యెహో తండ్రి కుమారుడని, ఇద్దరు ఒకటే ముగ్గురు అని తెలుసుకొని వినండి. ఇది షేర్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. దేవుని దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం. ప్రభా, ఎవరైతే లైక్ చేసి, నా ప్రభా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే శక్తిని దయచేసి వాళ్ళకి దీవెనలు ఇమ్మని యేసుని అడుగుతున్నాం తండ్రి.